నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్నాము. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ఇక్కడికి విచ్చేసి డయాసిక్స్ యూనిట్ ప్రారంభించారు. మనం ఇప్పుడు చూద్దాం రండి. ఈరోజు రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలో మరుపురాని రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే 16 మాసాల్లోనే ఎన్నో ఈ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే 23 కోట్ల రూపాయలతో సీసీ యూనిట్ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామో అది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టేజ్ దాటి పిల్లర్ స్టేజ్లో ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎల్డిఆర్ యూనిట్స్ 4, హెచ్డి యూనిట్స్ 4, నియోనల్ చిల్డ్రన్ యూనిట్లు 5, ఆపరేషన్ థియేటర్ 1, ఐసోలేషన్ యూటీ 1 ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ప్రైవేట్ రంగంలో ఉన్నాయో వాటికి పోటీగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా తీసుకున్న చర్యల ద్వారానే ఇవన్నీ మనకు సార్థకమవుతున్నాయి. ఈరోజు ఇక్కడ ప్రారంభించేటప్పుడు చూడడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే మహానగరాల్లో ఉంటాయో దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అదేవిధంగా ఎక్విప్మెంట్ అయితేనే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏసీతో సహా అలాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాయచోటి పర్యటన వచ్చినప్పుడు కూడా ఇప్పటికే మనం సీసీ యూనిట్ను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో ఉన్న ఈ హాస్పిటళ్లకు చాలామంది పేద ప్రజల యొక్క రోగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జిల్లా కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈ సీసీ యూనిట్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దాని తర్వాత ఇంకా 50 నుంచి 100 పడకలను పెంచి టోటల్గా 250 పడకలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండే 3.5 సంవత్సరంలోనే ఇది తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ముందర తెలియజేసుకుంటున్నా. 10 నెలల ముందు ఈరోజు కూడా దానిలకు 4 తోడైతే సుమారుగా 19 డయాలసిస్ యూనిట్లు కూడా రాయచోట్ల అందుబాటులోకి తీసుకొని వచ్చాం. తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈ సీసీ యూనిట్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దాని తర్వాత ఇంకా 50 నుంచి 100 పడకలను పెంచి టోటల్గా 250 పడకలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండే 3.5 సంవత్సరంలోనే ఇది తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సీసీ యూనిట్ గురించి ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్న హైవేస్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం, ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. ఆ పేషెంట్లను మనం తిరుపతి, కడప, బెంగళూరుతో తీసుకొని పోయేటప్పుడే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ సీసీ యూనిట్ మనకు అందుబాటులోకి వస్తుందో అప్పుడు అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడున్న పేషెంట్స్కు అది మంచి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా వచ్చే 8 నెలల్లోనే పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఈరోజు 150 పడకల హాస్పిటల్ రాయచోటి. 150 పడకలు అంటే ఇక్కడ 150 మంది పేషెంట్స్కు మనము ఇక్కడ ఇన్పేషెంట్లుగా చేర్చుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగే బయట నుంచి కూడా సుమారు డాక్టర్ల యొక్క లెక్కల ప్రకారం 1000 మంది రోజు వచ్చి బయట నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఆ కిడ్నీ బాధితులకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన ఏదైతే డయాలసిస్ యూనిట్స్ ఉంటాయో దానికి అదనంగా మొన్న మనం ఒక 5 యూనిట్లు కూడా లాస్ట్ టైం ప్రారంభించాం గత 10 నెలల ముందు. ఈరోజు కూడా దానిలకు 4 తోడైతే సుమారుగా 19 డయాలసిస్ యూనిట్లు కూడా రాయచోట్ల అందుబాటులోకి తీసుకొని వచ్చాం. కాబట్టి ఎవరైతే నిజంగా కిడ్నీ బాధితులు ఉంటారో వారికి ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ ఇచ్చినా కూడా రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పే లక్ష్యంగానే మన ప్రాంతంలో ఎవరైతే రోగులు ఉంటారో వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే డయాలసిస్ చేస్తున్నాం. కాబట్టి ఈ 19 డయాలసిస్ యూనిట్ ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటే తప్పకుండా ఎవరైతే పేషెంట్స్ కడపకు, తిరుపతికి పోయి డబ్బు వెచ్చించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారో వాళ్ళకు కూడా సుగమం ఉంటుంది. కాబట్టి ఇంకా అన్ని విషయాలకు వస్తే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రహారీ గోడ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఆ కాంపౌండ్, సీసీ యూనిట్, ఇంకా లాస్ట్ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఏవైతే ఎక్విప్మెంట్ లేకుండా
కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా వచ్చే 5-6 నెలలను పూర్తి చేసుకొని సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.